రాత్రి 12 గంటలకు రమ్య తన ఫోన్ చూస్తూ ఉంది. ఈలోపు రమ్య ఫోన్ రింగ్ అయ్యింది. ఎవరా అని చూసేలోపు అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మ ఈ టైంలో ఫోన్ చేస్తుందేంటి అని అనుకుని రమ్య ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ ఏమైంది మీకు, ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు అని అడిగింది. ఈలోపు వాళ్ళ అమ్మ, రమ్య తలుపు తీయకు అంటుంది. ఏమైందమ్మా, ఎక్కడున్నారు మీరు అని రమ్య అడిగేలోపు కాల్ కట్ అయింది. బయట నుంచి ఎవరు డోర్ కొట్టిన శబ్దం వస్తుంది. ఎవరా అని రమ్య 2 అడుగులు వేసే వరకు, రమ్య నేను, తలుపు తీయమ్మా అని వాళ్ళ అమ్మ వాయిస్ వినిపించింది. అదేంటి అమ్మ వచ్చిందా అని రమ్య డోర్ తీయడానికి వెళ్ళేలోపు మళ్ళా రమ్య ఫోన్ మోగింది. ఎవరా అని చూస్తుంటే ఈసారి వాళ్ళ అమ్మ కాల్ చేస్తున్నట్టుంది. రమ్యకి చాలా భయం వేస్తుంది. తలుపు తీయాలా వద్దా అని ఆలోచించేలోపు ఆ తలుపు దానంతటదే తెరుచుకుంది. అక్కడ అచ్చం రమ్యలాగే ఒక అమ్మాయి ఎదురుగుంట నించునుంది. ఆమె చూడ్డానికి అచ్చం రమ్యలా ఎర్రని కళ్ళతో దెయ్యంలా ఉంది.